2025 ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. ముఖ్యంగా పసిడి విషయంలో సామాన్యులకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. మరోవైపు పసిడి ప్రియులకు మదుపరులలో మాత్రం ఉత్సాహాన్ని నింపింది. ఇది నిజంగా ఊహించని పరిణామం. 2025 జనవరిలో దాదాపు 78,000 ఉన్న పసిడి 2025 చివరి నాటికి 1,40,000 దాటింది. అంటే దాదాపు డబల్ పెరిగింది. భారతీయ మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా బంగారం ధర సరికొత్త శిఖరాన్ని అధిరోహించింది. దేశంలో పసిడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. మరి దీనికి కారణాలేంటి? అసలు బంగారం రేటు ఎందుకు ఇంతలా పెరిగింది? అత్యంత విలువైన మెటల్గా ఉన్న ప్లాటినంను గోల్డ్ ఎలా క్రాస్ చేసింది? ఇదే ఇవాల్టి స్పెషల్. ఇంతింతై కొడలేనంతై. బంగారం రేటు 2025లో ఎన్నోసార్లు షాక్ ఇచ్చింది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 1,42,000కు పైగా పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. గత 5 ఏళ్ల ట్రాక్ రికార్డు పరిశీలిస్తే 2005లోనే బంగారం ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది. రోజు రోజుకు ధర పెరుగుతుందే గానీ డౌన్ ట్రెండ్ మాత్రం కనిపించడం లేదు. పసిడి ప్రియుల ఊహకందని విధంగా బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మరి ప్రస్తుతం పెరిగిన సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి? మరి పసిడి రేటు తగ్గే అవకాశం ఉందా లేదా? దీనిపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? 2026 నుంచి 2030 వరకు ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లకు గోల్డ్ బెస్ట్ చాయిస్ గా ఎందుకు మారింది? వాట్స్ ది స్టోరీ? బంగారం భగ్గుమంటోంది, ఎక్కడా తగ్గనంటోంది. 1,40,000 మైలురాయిని చేరుకుంది. 3 నెలల క్రితం ప్రారంభమైన పసిడి పరుగు బంగారాన్ని 1,40,000 మార్కుకు చేర్చింది. ఇక బంగారం రేట్లు ఎడాపెడా పెరగడానికి ఒకే ఒక్క బాధ్యుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒకవైపు సుంకాలతో బాధేస్తున్న ట్రంప్ మరోవైపు తమ దేశంలోని సెంట్రల్ బ్యాంకును కూడా టెన్షన్ పెడుతున్నారు. దీంతో గోల్డ్ రేట్లు ఇంకా పెరిగేలా ఉన్నాయి. ఇక గోల్డ్ రేట్లు అడ్డగోలుగా పెరిగిపోవడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. బంగారం లకారమంటూ గుండెలు ఎలా చేయాలరా దేవుడా అంటూ జనం వాపోతున్నారు. పెళ్లిళ్లలో ఇక బంగారం కొనడం కలే అంటున్నారు మరికొందరు. గోల్డ్ గురించి మర్చిపోండంటూ సలహా ఇస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో బంగారం ధరల్లో దాదాపు 35% పెరుగుదల కనిపించింది. మరి ఇంతలా బంగారం ధరలు పెరగడానికి కారణాలేంటి? ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనే విషయాలను పరిశీలిస్తే ఎన్నో కారణాలు వినిపిస్తున్నాయి. గోల్డ్ రేట్ అనుకోకుండా పెరగడం లేదు. అంతర్జాతీయంగా అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లందరూ పసిడి వైపు పరుగులు తీయటం వల్ల డిమాండ్ పెరిగింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు తగ్గుతుండడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి రావడం, ఇష్టం వచ్చినట్టు ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధించడం, చాలా దేశాలలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం ఇలాంటి కారణాలు బంగారం ధరలకు రెక్కలొచ్చేలా చేశాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు అనిశ్చితిలో ఉండడంతో రిస్క్ వద్దులే అని పెట్టుబడిదారులంతా బంగారంలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. 2025లో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రిటర్న్స్ ఇవ్వడంతో ఇదే బెస్ట్ చాయిస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగారం ఆభరణాల దిగుమతులపై సుంకాలు విధించడంతో పసిడి రేటు కొంచెం తగ్గింది. అది కాస్త ఇప్పుడు రివర్స్ అవుతోంది.
చైనాపై ప్రతీకార సుంకాలను 240% పెంచడం మదుపర్లలో ఆందోళన పెంచింది. దీంతో తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడిపైకి మళ్లించడంతో ధరలు అమాంతం పెరిగాయి. ట్రంప్ చాలా దేశాల ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న ప్రతీకార టారిఫ్లు, వార్నింగ్ల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. 2025 జనవరిలో 80,000 ఉన్న కిలో వెండి ధర ప్రస్తుతం 2,35,000 దాటింది. అంటే దాదాపు 3 రెట్లు పెరిగింది. ప్రస్తుతం ఏ క్షణమైనా 1,50,000 దాటేందుకు రెడీగా ఉంది. అటు మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లోనూ పసిడి జోరు కొనసాగుతోంది. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 2025 చివరి నాటికి 1,42,000కు పైగా పెరిగి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన పసిడి రేటు 1959లో ఎంత ఉండేది? 100 రూపాయల నుంచి 50,000ను టచ్ చేయడానికి ఎన్నేళ్లు పట్టింది? అప్పటికి ప్రపంచంలో అత్యంత విలువైన మెటల్గా ఉన్న ప్లాటినంను గోల్డ్ ఎలా క్రాస్ చేసింది? 2001 నుంచి బంగారం రేటు ఎలా పెరిగింది? ఈ 5 ఏళ్లలో బంగారం రేటు ఎందుకు డబుల్ అయింది? కరోనాకు ముందు రేట్ ఎంత? మరి పసిడి రేటు తగ్గే అవకాశం లేదా? వాట్స్ ది స్టోరీ? కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత 2 ఏళ్లుగా అనూహ్యంగా పెరుగుతూ 10 గ్రాముల బంగారం ధర 1,40,000 దాటింది. ఇన్నేళ్లలో తొలిసారి పసిడి రేటు ఈ మార్కును దాటడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర 24 సార్లు ఆల్ టైమ్ రికార్డులను తాకింది. పంతొమ్మిది 1959లో 10 గ్రాముల పసిడి ఫస్ట్ టైం 100 రూపాయలను టచ్ చేసింది. 2009లో అదే 10 గ్రాముల బంగారం ధర 1,000 రూపాయలైంది. అది కాస్త 2007 నాటికి 10,000 అయింది. ఇలా పదింతలు పెరగడానికి పట్టిన సమయం 28 ఏళ్లు. 1,000 నుంచి 10,000 పెరగడానికి దాదాపు 3 దశాబ్దాలు తీసుకున్న కనకం 40,000 రూపాయలు పెరగడానికి జస్ట్ 4 ఏళ్లు తీసుకుంది. గోల్డ్ రేట్ 100 నుంచి 1,000 రూపాయలు పెరగడానికి 20 ఏళ్లు పట్టింది. 1,000 నుంచి 10,000 రూపాయలకు పెరగడానికి ఏకంగా 28 ఏళ్లు తీసుకుంది. అదే తులం బంగారం 10,000 నుంచి 50,000 రూపాయలను టచ్ చేయడానికి జస్ట్ 14 ఏళ్లు మాత్రమే పట్టింది. జాగ్రత్తగా చూస్తే 10,000 ఎప్పుడైతే దాటిందో అప్పటి నుంచి బంగారం పరుగులు మొదలయ్యాయి. ఈ 15 ఏళ్ల పీరియడ్లోనే ప్రపంచంలో అత్యంత విలువైన మెటల్గా ఉన్న ప్లాటినంను కూడా క్రాస్ చేసి దాన్ని తొక్కుకుంటూ పైకి ఎగబాకింది గోల్డ్. అప్పటి వరకు అత్యధిక ధర పలికి మెటల్స్లో రారాజుగా బతికిన ప్లాటినం బంగారం దూకుడును తట్టుకోలేకపోయింది.
2021లో తులం బంగారం 50,000 ఉంది. 2021లో ఇక 50,000 దాటిన తర్వాత పట్టపగ్గాలేవు. 4 ఏళ్లు తిరిగేసరికి 90,000కు చేరింది. ఇక 2025 జనవరి 1వ తేదీ నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,000 ఉంది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బంగారం ధర వరుసగా పెరుగుతోంది. 2025లో 4 నెలల్లోనే పసిడి రేటు 98,000 మార్కును దాటేసింది. 2025 చివరికల్లా 1,42,000కు పైగా పెరిగి 2026 మొదటి 3 నెలల్లో ఏకంగా 1,50,000కు చేరుతుందన్నది అంచనా. దీనికి కారణాలు చూస్తే ఆర్థిక అనిశ్చితి, డిజిటల్ గోల్డ్పై పెట్టుబడికి ఇన్వెస్టర్ల ఆసక్తి చూపడమే. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం ఖచ్చితంగా కొంటారు. శుభకార్యం ఏదైనా సరే బంగారం కొనడం తప్పనిసరవుతోంది. అయితే బంగారానికి ఎంత క్రేజ్ ఉందో దాని ధరలు కూడా అలాగే కొండెక్కి కూర్చున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనక తప్పడం లేదు. ఎవరి తాహతుకు తగ్గట్టు వారు కొంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మరోసారి ఆల్ టైమ్ గరిష్టానికి చేరి ₹1,00,000 రేట్ని మించేసింది. దీంతో పసిడి కొనాలంటే మిడిల్ క్లాస్ పీపుల్ భయపడే పరిస్థితి నెలకొంది. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని భావిస్తూ ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. ఎంత రేటు పెరిగినా దీని మీద ఆకర్షణ మాత్రం తగ్గదు. ఇంకా కొనాలనిపించేదే పసిడి. ఇక మహిళలకైతే బంగారం అంటే మహాపిచ్చి. ఒక రకంగా చెప్పాలంటే పసిడి ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ముందు నుంచే కొంచెం కొని కూడబెడతారు. అసలు బంగారం అంటే ఎందుకింత క్రేజ్? బంగారాన్ని అంత విలువైనదిగా ఎందుకు భావిస్తారు? ఈ ఎల్లో మెటల్ ప్రత్యేకతలేంటి? బంగారాన్ని డామినేట్ చేసే మెటలే లేదా? అలాగే బంగారు నగలు కొనేటప్పుడు ఎలా చెక్ చేయాలి? మరి అత్యంత విలువైన మెటల్గా ఉన్న ప్లాటినంను గోల్డ్ ఎలా క్రాస్ చేసింది? మరి ప్రస్తుతం పెరిగిన సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి? నేపథ్యంలో 9 క్యారెట్ల బంగారం అంటే ఏంటి? వాచ్ ది స్టోరీ. బంగారం ఒక మృదువైన పసుపు రంగు లోహం. బంగారం కేవలం ఒక అలంకరణ వస్తువు మాత్రమే కాదు. బంగారం యొక్క ప్రత్యేకమైన కెమికల్ ప్రాపర్టీస్ దాని విలువను మరింత పెంచాయి. బంగారం ఒక తుప్పుపట్టని లోహం. ఎన్నేళ్లైనా సరే బంగారం అస్సలు తుప్పుపట్టదు. ఇతర మూలకాల కలయికతో అంత సులభంగా రియాక్షన్ చెందదు. కాబట్టి శతాబ్దాలుగా చెడిపోకుండా నిల్వ ఉంటుంది. ఎంత కాలమైనా అదే మెరుపు, నాణ్యతను కలిగి ఉంటుంది. బంగారం మెత్తగా ఉండి బాగా సాగే గుణం కలిగి ఉంటుంది. వెంట్రుక కంటే సన్నగా సాగదీసినా గట్టితనం తగ్గదు. 1 ఔన్స్ బంగారాన్ని 300 చదరపు అడుగుల రేకుగా సాగదీయొచ్చు. 1 గ్రాము బంగారాన్ని 1 చదరపు మీటర్ వైశాల్యం కలిగిన రేకుగా లేదా 20 మైక్రోమీటర్ల మందమున్న 165 మీటర్ల పొడవాటి తీగలా చేయొచ్చు. బంగారానికి ఇంతలా సాగే గుణం ఉండటం ఒక్కటే కాదు, బంగారాన్ని ఎక్కువగా ఆభరణాల కోసం ఉపయోగించడానికి అసలు కారణం బంగారానికి అలంకరణగా ఉపయోగించేందుకు మంచి ఆకర్షణ కలిగి ఉండటం. పురాతన కాలం నుంచి కూడా ఇదే కారణంతోనే బంగారాన్ని అలంకరణకు ఎంచుకున్నారు. ఇప్పటి వరకు వెలికితీసిన బంగారంలో దాదాపు సగం ఆభరణాలుగా మార్చేశారు.
బంగారం నాణ్యతను క్యారెట్లలో లెక్కిస్తారు. ఎన్ని ఎక్కువ క్యారెట్లుంటే అది అంత స్వచ్ఛమైన బంగారం అని అర్థం. బంగారంలో 24 క్యారెట్స్ ప్యూరిటీ కాగా ఏ ఆభరణమైనా 22 క్యారెట్ ప్యూరిటీ గోల్డ్తో మాత్రమే తయారు చేస్తారు. 18 క్యారెట్ బంగారం డైమండ్స్ తయారీలో ఉపయోగిస్తారు. బంగారు నగలు కొనేటప్పుడు ముందుగా దానికి BIS హాల్ మార్క్ ఉందో లేదో చూడాలి. ఇది బంగారం స్వచ్ఛతని సూచిస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం 2021 నుండి హాల్ మార్క్ లో కొని తప్పనిసరి చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆభరణాన్ని BIS హాల్ మార్క్ తో విక్రయించాలి. ఇక బంగారానికి ప్రత్యామ్నాయంగా ఉండే ప్లాటినం బంగారం కంటే అరుదైన తుప్పు పట్టని లోహం. ఒకప్పుడు ప్లాటినంకి బంగారం కంటే ఎక్కువ రేటు ఉండేది. కానీ ఇప్పుడు బంగారం రేటు ప్లాటినం కంటే 4 రెట్లు తక్కువగా ఉంది. ఈ పరిస్థితిలో చాలా మంది ప్లాటినం నగలు కొనుక్కునే ప్లాన్లో ఉన్నారు. ప్లాటినం తుప్పు పట్టదు. తడిసినా లేదా రసాయనాలు తగిలినా దాని రంగు మెరుపు కోల్పోదు. ప్లాటినం బంగారం కంటే దృఢమైనది. గీతలు పడకుండా దీర్ఘకాలంగా ఉపయోగపడుతుంది. కానీ అందులోనూ ప్లాటినంతో చేసిన చిన్న చిన్న చైన్లు, ఉంగరాలు బాగుంటాయి. కానీ నగలుగా చేయించుకుంటే మాత్రం బంగారం ఉన్నంత అట్రాక్టివ్గా ఉండవు. ప్లాటినం నగల రీసేల్ విలువ బంగారం కంటే తక్కువగా ఉంటుంది. అంటే బంగారం నగలను షాపుకు తీసుకెళ్లి అమ్మి డబ్బు తీసుకోవచ్చు. అదే ప్లాటినం ని కొనేవారు తక్కువ. అందుకే ప్లాటినం నగలు కొనేటప్పుడు రీసేల్ హామీ తీసుకోవాలి. అయితే ఇది అరుదైన లోహం కాబట్టి కొత్త బంగారం లభ్యత నానాటికి తగ్గిపోతుంది. కాబట్టి భవిష్యత్తులో ప్లాటినం నగలకు మంచి డిమాండ్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 10 గ్రాముల ప్లాటినం ధర 68,000 రూపాయలు. బంగారం రేటు ఏకంగా 1,40,000. ఏమాత్రం కంపారిజన్ లేదు. దీనికి కారణం ఏంటంటే పేదవాళ్ల నుంచి సామాన్యుల వరకు బంగారం బంగారమే అని అనుకోవడమే. సో ఏ రకంగా చూసినా బంగారమే సురక్షితం. అందుకే బంగారానికి అంత డిమాండ్. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం 9 క్యారెట్ల బంగారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఈ బంగారానికి హాల్ మార్కును కూడా ఆమోదించింది. దీన్ని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వ్యవస్థ కింద అధికారికంగా గుర్తించింది కూడా. వాస్తవానికి ఈ హాల్ మార్కింగ్ అనేది స్వచ్ఛతకు గుర్తు. హాల్ మార్క్ ఉందంటే అది స్వచ్ఛమైన బంగారంగా గుర్తించవచ్చు. ఇప్పటి వరకు BIS 14K, 18K, 20K, 22K, 23K, 24K బంగారం వంటి స్వచ్ఛతను గుర్తించింది. ఇప్పుడు ఈ జాబితాలో 9K కూడా వచ్చి చేరింది. ముఖ్యంగా ఈ తక్కువ స్వచ్ఛత కలిగిన ఆభరణాలను ప్రభుత్వ హామీతో విక్రయించవచ్చు. చాలా మంది పెట్టుబడి పెట్టే 24K స్వచ్ఛమైన బంగారానికి ఇప్పుడు చేర్చబడిన 9 క్యారెట్ల బంగారానికి మధ్య తేడా ఏంటంటే 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైన బంగారం. అంటే దానిలో ఇతర లోహాలు లేవు. 9 క్యారెట్ల బంగారం కేవలం 37.5% స్వచ్ఛమైన బంగారం. అంటే 9% మాత్రమే బంగారం. మిగిలిన 62.5% రాగి, వెండి, జింక్ వంటి మిశ్రమ లోహాలతో తయారు చేయబడింది. మరోవైపు సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ లో పెరుగుతున్న వినియోగంతో పునరుత్పాదక ఇంధన రంగంలో వెండి కీలక పాత్ర పోషిస్తుంది.
వీటికి అదనంగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా వెండి రక్షణగా ఉండటం వల్ల సిల్వర్ ఈటీఎఫ్లలో పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ఇక్కడ మంచి లాభాలు కూడా వస్తుండటంతో డాలర్తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ తగ్గడం కూడా వెండి ధరల పెరుగుదలకు దోహదపడింది. ఇది భారతీయ పెట్టుబడిదారులకు అదనపు ప్రోత్సాహాన్నిచ్చింది. ఏదేమైనా ఎంత కొన్నా ఇంకా కొనాలనిపించేదే పసిడి. ఎంత రేటు పెరిగినా దీని మీద ఆకర్షణ మాత్రం తగ్గదు. ఇక మహిళలకైతే బంగారం అంటే మహాపిచ్చి. పేదలకు అత్యవసరానికి ఆదుకునే వస్తువు, ధనవంతులకు ఇదో స్టేటస్ సింబల్. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ముందు నుంచే కుచ్చు కొని కూడా పెడతారు. అంత స్పెషల్ ఈ ఎల్లో మెటల్. ఇప్పటికైనా మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులోకి పసిడి రేటు వస్తుందని ఆశిద్దాం. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.